పైకి చూడాల్సినాడు. అంతకుముందు ఎప్పుడు పైకి చూసేవాడు, ఆ రోజు ఎందుకో కిందకు చూశాడు. జీవితంలో సరిపోయినంత పాపం జరిగింది. మనం చూడాల్సింది ఆకాశం వైపు. ఎందుకంటే అక్కడ మన నాన్నున్నాడు, అక్కడ మన ప్రాణ ప్రియుడున్నాడు, మన దేవుని, మన తండ్రి అయిన దేవుని కుడి పార్శ్వమందు మన యేసయ్య ఉన్నాడు. ఆయన దగ్గర సమస్తం ఉంది. ఆయన ఆకాశమందున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? సమస్తము ఆయన పాదాల కింద ఉంది అని అర్థం. ఆయన పైన ఏది లేదు, అన్నిటి పైన ఆయన ఉన్నాడు. నీ పరిస్థితుల పైన ఆయన ఉన్నాడు, నీ అప్పుల పైన ఆయన ఉన్నాడు, నీ రోగం పైన ఆయన ఉన్నాడు, నీ శత్రువుల పైన ఆయన ఉన్నాడు, మంత్రగాళ్ళ పైన ఆయన ఉన్నాడు, మంత్రశక్తుల పైన ఆయన ఉన్నాడు, దురాత్మల పైన ఆయన ఉన్నాడు, దయ్యాల పైన ఆయన ఉన్నాడు, అన్నిటికీ పైన ఆయన ఉన్నాడు. అన్య నామముల కంటే పై నామము నా యేసు నామము. అన్నిటికీ పైన ఉన్నాడు ఆయన. అంటే అర్థం ఏంటో తెలుసా? సమస్తమైన పాదాల కింద ఉంది, అన్నిటినీ శాసించే శాసనకర్తగా ఆయన ఉన్నాడని మర్చిపోవద్దు అని చెప్తున్నాడు. ఆయన కంట్రోల్ చేయలేడు. పరిస్థితులు నీ చేతులు దాటిపోవచ్చు, ఆయన చేతులు దాటిపోవు.